హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ నిల్వ పచ్చడి. ఈ వంకాయ నిల్వ పచ్చడి చాలా డిఫరెంట్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. మామిడికాయ నిమ్మకాయ పచ్చళ్ళు ఎలాగ పెట్టుకుంటామో వంకాయలతో కూడా పచ్చడి ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వాటర్ తగలకుండా స్టోర్ చేసుకుంటే ఇది నెల 2 నెలల వరకు చాలా తాజాగా, ఫ్రెష్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ వంకాయ నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి 1/2 kg వంకాయలను తీసుకున్నాను. బ్లాక్ కలర్ వంకాయలను తీసుకున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండేలాగా 1/2 kg తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇలా చూపించిన విధంగా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి 4 ఘాట్లను పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి కూడా కట్ చేసి చూపిస్తాను. ఒక వంకాయని తీసుకొని ఇలా 4 సైడ్లు కూడా ఘాట్లు పెట్టుకోవాలి. మనం మామూలుగా మసాలా వంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అలాగైతే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా అన్నిటికి కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఒక్కొక్క వంకాయని తీసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండాలి. పొడి కాటన్ క్లాత్తో గట్టిగా తుడుచుకోవాలి. మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కడ కూడా వాటర్ లేకుండా గట్టిగా తుడుచుకోవాలి. మనం కట్ చేసిన వెంటనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడానికి వీలవ్వదు కదా. మనం మామూలుగా ఒకటి కట్ చేస్తుంటేనే అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి సాల్ట్ వాటర్లు వేసుకొని ఎక్కడ కూడా వాటర్ లేకుండా గట్టిగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క వంకాయని దాంట్లో వేసుకోవాలి. ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి. నేను ఒకేసారి అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది అంత ఫ్రెష్గా, తాజాగా ఉంటుంది. చూసారా, కొంచెం క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్ నుండి ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే జీలకర్ర చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మెంతులు, జీలకర్ర చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెంతులు, జీలకర్ర పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్ అన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. అంటే కొన్ని పొట్టుతో తీసుకున్నాను, కొన్ని పొట్టు లేని తీసుకున్నాను. ఇవి రెండు కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. పచ్చడికి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ని తీసుకోవాలి. 1/2 kg వంకాయలకి 1/2 కప్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఆయిల్ తక్కువ ఉన్నా కూడా తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలు ఆడేటప్పుడు అందులో 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ని పూర్తిగా ఆఫ్ చేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పోపుని చల్లారనివ్వాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా మీడియంగా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా 1 టీ స్పూన్ వేసుకొని దీనిలో ఫ్రై చేసుకోవాలి. మనకి ఆ వేడికి అనేది వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేడికే మనకి ఇది ఫ్రై అయిపోతుంది. పోపు చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత బాండిని తీసుకొని అందులో
మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి పైన మనకి ఇలా ముడతల్లాగా అయిపోయింది కదా, కొంచెం క్రిస్పీగానే ఉన్నాయి. బౌల్లోకి తీసుకొని అందులో 1/2 కప్పు కారం తీసుకోవాలి. పావు కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అంటే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చడి కదండి, ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, జీలకర్ర అలాగే ఆవాల పౌడర్ ఉంది కదా, దాన్ని ఒక 2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పోపులో వేసి కలుపుకున్నాను. 1 టీ స్పూన్ ఇలా పచ్చిది డైరెక్ట్గా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్నంతా ఒక బౌల్లోకి తీసుకొని గింజలు లేకుండా దీనిలో వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం ద్వారా పుల్లగా చాలా బాగుంటుందండి. తర్వాత మనకి పోపు చల్లారిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత దానిలో ఈ పోపును మొత్తం వేసుకోవాలి. వేసుకొని గరిటెతో కలుపుకుంటే మనకి ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చేయితోటి మెల్లగా కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు, కారము, అలాగే మెంతు జీలకర్ర పౌడర్, అలాగే వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేయితో బాగా కలుపుకొని, చూస్తుంటేనే మనకి ఆవకాయ పచ్చడిలాగా అనిపిస్తుంది కదా, ఇలా బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కానీ, లేదంటే ఏదైనా జార్ లాంటి వాటిలలో, లేదంటే ఏదైనా సీసా లాంటి వాటిలలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా బయట అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో పచ్చడి. నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ పచ్చిదైనా డైరెక్ట్గా వేసుకొని కలుపుకోవచ్చు. ఉప్పు, కారం ఇవన్నీ సరి చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇది వేడి అన్నంలో దీన్ని వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ మజానే వేరండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే అందరు ఫిదా అవ్వాల్సిందే, అంత రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చాలా డిఫరెంట్ టేస్ట్తో కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారనుకోండి, ఒక్క వంకాయ ముక్కను కూడా వదల్చకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి వంకాయలతో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకమానరు, అంత సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.